అండి ఈరోజు అయితే మనము రొయ్యల ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు కరివేపాకు, ఒక కట్ చేసిన పచ్చిమిర్చి, కొబ్బరి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవగించిన రొయ్యలు. ఈ ఆవగించిన రొయ్యలు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి నీట్గా కడిగిన రొయ్యలు తీసుకొని దానిలోకి తగినంత పసుపు మరియు తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ రొయ్యల్ని మనము ఒక స్టీల్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే దాన్ని స్టవ్ మీద పెట్టి మనం ఈ రొయ్యల్ని ఆవగించుకుందాం. ఆవగించుకోవడం అంటే ఏం లేదండి, రొయ్యల్ని ఉడకబెట్టుకోవడమే. మూత పెట్టి కొద్దిసేపు వదిలేస్తే రొయ్యల్లోని నీరు అంతా బయటకు వచ్చి అవి బాగా ఉడుకుతాయి. మనము ఉడికిన దానిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే కొబ్బరి పేస్ట్ చేయడం ఎలానో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి, ఒక యాలుక, 4 లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్క. ఇవన్నీ మనము మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న వీటిని మనం మంచిగా మిక్సీలో పేస్ట్ చేసుకున్నాము. ఇదిగోండి, కొబ్బరి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి దాని మీద కడాయి వేడెక్కిన తర్వాత మనము దానిలోకి 4 స్పూన్ల ఆయిల్ యాడ్ చేద్దాము. దీనికైతే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనము పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత దానిలోకి మనం కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దానిలోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసి అయితే ఫ్రై చేసుకుందాము. కొబ్బరి పేస్ట్లోని తేమ అంతా పోయేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు కొబ్బరి పేస్ట్ కానీ డ్రై అయిపోయినట్లు అనిపిస్తే కొంచెం మధ్యలో ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కొబ్బరి పేస్ట్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి, ఇలాగ డ్రైగా అయిపోవాలి. ఇన్కేస్ మీకు బాగా డ్రై అయింది అనిపిస్తే అడుగంటుతుంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరి పేస్ట్లోకి మనము కొంచెం 2 స్పూన్ల ధనియాల పొడి, కారము, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మీకు రుచికి సరిపడినంత కలుపుకోవచ్చు. బాగా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత కూడా ఈ కొబ్బరి అన్నది చాలా బాగా డ్రై రోస్ట్ అవ్వాలి. ఇన్కేస్ ఇక్కడ కూడా మీకు డ్రై అనిపిస్తే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, కానీ కొబ్బరి పేస్ట్ అయితే బాగా డ్రై అవ్వాలి. బాగా వేగిన తర్వాత దానిలో మనం ముందుగా ఆవగించిన రొయ్యల ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఎంత రోస్ట్ చేయాలి అంటే అది బాగా డ్రై రోస్ట్ అయ్యి కలరు చాలా రెడ్డిష్గా అవ్వాలి. ఇలాగా దీనికన్నా ఇంకా రెడ్డిష్గా అవ్వాలండి. ఇలా మీకు రెడ్డిష్గా అయిందంటే మీకు ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఇలా రెడ్డిష్ అయిన దాని మీద మీరు కట్ చేసిన కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. ఇది అయితే పప్పులోకి సైడ్ డిష్గా చాలా